నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న ఒక అంశం సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. అన్నట్టు మన ఛానల్ను చాలామంది చూస్తున్నారు, అంటే వ్యూస్ పెరుగుతున్నాయి, కానీ సబ్స్క్రిప్షన్ల గురించి కూడా ఆలోచించాలి కదా. దయచేసి మీరు ఒకవేళ చూస్తూ సబ్స్క్రిప్షన్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ చేయండి. మీరు గమనిస్తూనే ఉన్నారు, మీరు చేసే ఏ కామెంట్కైనా నేను ప్రత్యక్షంగా సమాధానం ఇస్తూనే ఉన్నాను. చాలామంది నాకు సంతోషించాల్సిన అంశం ఏంటంటే, చాలామంది ఫలానా అంశం మీద విశ్లేషణ చేయండి అని చెప్పి సలహాలు కూడా ఇస్తున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. దానికి అనుగుణంగానే ఈ మధ్యకాలంలో మనం చేసిన అనేక ఎపిసోడ్స్ వాటికి సంబంధించినవే. ఇక ఇవాల్టి అంశంలోకి వెళ్ళిపోతాం. డీలిమిటేషన్. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఒకానొక అంశం. సూక్ష్మంగా చెప్పాలంటే లిమిటేషన్ అంటే పార్లమెంటరీ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల తాలూకు పరిధిని నిర్ణయించడం. అంటే ఏ రాష్ట్రానికి ఎన్ని పార్లమెంటు సీట్లు ఉంటాయి, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయి, ఈ అంశాన్ని నిర్ధారించడానికి 1951 సంవత్సరంలో భారత డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అది చాలా ఇండిపెండెంట్గా పనిచేసే ఒక సంస్థ. ఆ సంస్థ కనుక ఒకసారి సరిహద్దులను నిర్ణయిస్తే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మార్చడానికి వీల్లేదు, సవరణలు చేయడానికి కూడా వీల్లేదు. అంత పకడ్బందీగా ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు. కొంచెం భారతదేశ ప్రజాస్వామ్యం కనుక, ప్రజాస్వామ్యంలో కొన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉంటాయి. ఆ సంస్థల ద్వారానే ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. అది జరిగింది. మనకి ఆఖరిసారిగా 74లో డీలిమిటేషన్ జరిగింది. దాని ప్రకారమే ఇప్పుడున్న పార్లమెంటరీ సీట్లు కానీ మన రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే ఉమ్మడిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి ఒక 42 పార్లమెంటరీ సీట్స్, ఒక 240 అసెంబ్లీ సీట్స్ ఉండేవి. ఆ తర్వాత విభజన జరిగిపోయిన తర్వాత మన రాష్ట్రానికి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటరీ స్థానాలు వచ్చాయి. అంటే చిన్న రాష్ట్రాలు అయిపోయినాయి కనుక తగ్గిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం రావడంతో దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా దీని మీద ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఎందువల్ల దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి అంటే, 1975లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే జనాభా నియంత్రణ చేయాలి అని. ఏ దేశానికైనా తక్కువ జనాభా ఉంటే ఎక్కువ వనరులు ఉంటాయి, ఆ వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ జనాభా ఎక్కువైపోతే మనకి సమతౌల్యం పాటించడం చాలా కష్టం అవుతుంది. కనుక దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టి జనాభా నియంత్రణ చేయాలి అని చెప్పి ఆలోచించారు. అప్పట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ అప్పట్లో బలవంతంగా కొంతమందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారని, అది యువకులు కాకుండా అంటే పెళ్లిగాని వాళ్ళకు, వృద్ధులకు కూడా ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని, అంటే ఈ ఉద్యమాన్ని సాకారం చేయడానికి అనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చినాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలు అది సంజయ్ గాంధీ గారు అది చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నార్త్ ఇండియాలో కొన్ని నోషన్స్ ఉన్నాయి. అంటే సాంప్రదాయబద్ధంగా దేవుడిచ్చిన దాన్ని మనం ఎందుకు కాదనాలి అనేది అంటారు కదా, నారు పోసిన వాడే నీరు పోస్తాడు లాంటి అభిప్రాయాలు నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉండటం వల్ల నార్త్లో దీని ప్రభావం అంతగా లేదు. అంటే ఎవరు కుటుంబ నియంత్రణ పాటించడానికి అంత సుముఖంగా లేరు అనే ఒక వాతావరణం ఉండటంతో బలవంతంగానైనా సరే చేయించాలని సంజయ్ గాంధీ అప్పట్లో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనుకోవాలి. కానీ దక్షిణాది రాష్ట్రాలు దీన్ని ఒక బాధ్యతగా భావించి చాలా క్రమశిక్షణతో ఆ యజ్ఞాన్ని, లేకపోతే ఆ ఉద్యమాన్ని నిర్వర్తించారు. ఎంతలా అంటే 2 లేక 3 లాంటి స్లోగన్స్ తీసుకొని ప్రతి ఇంట్లో 3 కంటే ఎక్కువ ఉండకూడదు, అంతకుముందు 10 మంది 12 మంది ఇలా రకరకాల, అంటే ఎంత జనాభా కంటే అంత మంచిది అనే ఒక వాతావరణం నుంచి 2 లేక 3 దాకా వచ్చేసారు. ఆ తర్వాత కాలంలో అది కూడా ఎక్కువే అనిపించి 2 ముద్దు ఆ పైన వద్దు అనే ఇంకొక స్లోగన్ను కూడా తీసుకున్నారు. దీనికి ప్రభుత్వం కూడా చాలా చాలా సహకరించింది. ఆ మాటకు వస్తే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చింది.
అంటే ఇద్దరికంటే తక్కువ, ఇద్దరు అంతకంటే తక్కువ ఉన్న పిల్లలున్న ఉద్యోగికి ఇన్సెంటివ్స్ అంటే ఇంక్రిమెంట్లు ఇవ్వటం కూడా మొదలుపెట్టింది. దాంతో చాలామంది అంటే ఇంక్రిమెంట్స్ కోసం కాకపోయినా ఇంక్రిమెంట్ తీసుకున్నామనే ఒక గుర్తింపు వస్తుంది. అంటే మనం ఈ కుటుంబ నియంత్రణ పాటిస్తున్నామనే గుర్తింపు వస్తుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. దాన్ని అప్పట్లో మేమిద్దరం మాకిద్దరు లాంటి స్లోగన్స్ కూడా అప్పట్లో వచ్చింది. ఆ తర్వాత కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒకరే ముద్దు ఆ పైన వద్దు, సింగిల్ చైల్డ్ అనేదాకా. దాని ద్వారా ఏం జరిగింది, జనాభా మనం నియంత్రణను సక్రమంగా పాటించాం. అత్యంత క్రమశిక్షణతో దేశం ఇచ్చిన ఒక పిలుపుని అందుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే ఇప్పుడు ప్రమాదంగా మారింది. ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే, ఇప్పుడు కనుక జనాభా ప్రాతిపదిక మీద జరిగితే, జనాభా తగ్గిపోయిన దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు చాలా తక్కువ వస్తాయి. ఉత్తరాదిలో దాన్ని పాటించలేదు కనుక, అంటే ఒక అంచనా ప్రకారం ఏంటంటే, మనము 75లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఇప్పటిదాకా మనం ఒక 5 నుంచి 6% దాకా జనాభాను తగ్గించగలిగాం, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో 6 నుంచి 7% జనాభా పెరిగింది. ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఒకవేళ పునర్వ్యవస్థీకరణ చేస్తే అక్కడ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా పార్టీ, అఫ్కోర్స్ ఎన్డీఏ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని పన్నాగం పన్నినట్టు చాలామంది విశ్లేషిస్తున్నారు. ఇది వాస్తవం కాకపోవచ్చు, వాస్తవం కూడా కావచ్చు. ఎందువలనో తెలియదు కానీ దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ అంతగా ఇష్టం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, అఫ్కోర్స్ ఇప్పుడు పాండిచ్చేరిలో బాగా వేసినట్టే ఉన్నారు వాళ్ళు. ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నించినా సీట్లు సంపాదించుకోలేకపోతుంది. ఉదాహరణకు మొన్న ఈ మధ్య మనకు 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే ఉమ్మడిగా వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చిన శాతం 1.23 ఎంత ఉన్నది, అంటే 2% దాకా కూడా వెళ్ళట్లేదు. అది దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక అప్రతిష్టానాలు, లేకపోతే అన్పాపులారిటీ అనాలు. సో ఇప్పుడు ఏం చేయాలా, అది తగ్గించాలంటే దక్షిణాది రాష్ట్రాల హవాను కనుక మనం తగ్గించగలిగితే మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అయితే. సో కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం 5 ఏళ్ల పాటు కొనసాగలేదు, అది వికటించింది. సో దాంతో దక్షిణాది మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ఈసారి తప్పనిసరిగా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనుకున్నారు. సీట్లు అయితే పెరిగినాయి కానీ అక్కడ ఓట్ల శాతం పెరగలేదు. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది. మరి ఎలాగా ఈ దక్షిణాది రాష్ట్రాల మీద పట్టును ఏ విధంగా సాధించాలి అనే దాని మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు డీలిమిటేషన్కు మెల్లగా ఒక ప్రతిపాదన చేస్తూ వచ్చింది. దాన్ని పార్లమెంట్లో బిల్లుగా పెట్టేసి వెంటనే దాన్ని అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కనుక సాలిడ్గా పెరిగితే అక్కడ ఓటు బ్యాంక్ అలాగే ఉంటుంది కనుక ఎంతకాలమైనా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే ఆస్కారం ఉంది అనేది ఒక దీర్ఘకాలిక ఆలోచనగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను తీసుకొస్తుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మనం కూడా చాలా అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కంక్లూషన్కి రావటం జరిగింది. అందుకే దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు కొంచెం మేల్కొన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఒక పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ మాటకు వస్తే ఇప్పుడు డీలిమిటేషన్ జరగడాన్ని వ్యతిరేకించే ఏ రాష్ట్రాల తాలూకు నాయకులైనా సరే మనం అందరం ఒక చోట కూర్చొని దీని గురించి మాట్లాడాలి. మనకు తీవ్రమైన అన్యాయం జరగబోతుంది. ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పునర్వ్యవస్థీకరణ వల్ల సీట్లు తగ్గిపోతే మనం ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వాన్ని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని దేవరించాల్సిన ఆస్కారం ఏర్పడుతుంది. అంటే మనము తక్కువగా మనల్ని సెకండ్ రేట్ సిటిజన్లుగా చూస్తారు కనుక ప్రతిదానికి మనకు ఉద్యమం చేస్తే తప్ప నిధులు రాని పరిస్థితి రాబోతుంది. అందువల్ల మనం డిమాండ్ చేసి సాధించుకోవాలంటే తప్పనిసరిగా మనకు కొంతకాలం దీన్ని ఆపేసేసి దాదాపు ఒక 25 ఏళ్ల పాటు కనుక ఆపి అప్పుడు మనం దీన్ని రివర్స్ తీసుకొస్తాం.
మనం 75 నుంచి ఇప్పటిదాకా కుటుంబ సంక్షేమాన్ని ఎలాగ పాటించామో, నియంత్రణ ఎలా పాటించామో, ఇప్పుడు దాన్ని రివర్స్‌లో మనం ఎక్కువ మంది సంతానానికి అనే దాన్ని కనుక చూస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనేది ఒకానొక ఆలోచనగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మధ్యనే తమిళనాడులో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల లేకపోతే పార్టీల తాలూకు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు, ఇంకా కొంతమంది కీలక నేతలు వెళ్ళారు. అలాగే పంజాబ్, దక్షిణాది కాకపోయినా కూడా పంజాబ్ రాష్ట్రం తాలూకు సీఎం కూడా వచ్చారు, ఆప్ వచ్చింది. ఇక దక్షిణాదిలో పెరియన్ గారు వచ్చారు మన కేరళ నుంచి. ఇలాగ అన్ని రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల తాలూకు నాయకులందరూ సమావేశం వెళ్ళి కొన్ని తీర్మానాలు అక్కడైతే చేశారు. ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ చేయకూడదు. ఇంకొకటి, ఒకవేళ చేస్తే గీస్తే ఫెయిర్ మేనర్లో, ఫెయిర్ డీలిమిటేషన్ అంటే న్యాయబద్ధంగా, అంటే సామరస్యపూర్వకంగా అందరికీ న్యాయం జరిగేలాగా చేయాలి అన్నారు. అది సాధ్యం కాని పని. ఎందువలనంటే ఎప్పుడైతే జనాభా ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గాల్లో పునర్వ్యవస్థీకరణ చేస్తున్నామో అది తప్పనిసరిగా ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడే సీట్లు వస్తాయనేది ఒక నోషన్. సో అది వీలయ్యే అవకాశం లేదు. దాదాపు మొన్న జరిగిన ఈ సమావేశంలో ఈ 5-6 రాష్ట్రాల నుంచి 14 పార్టీల తాలూకు నాయకులు ఆ సమావేశానికి అయ్యారు. దానిలో కొంత ప్రిలిమినరీ వర్క్ చేశారు, అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మళ్ళీ ఈస్ట్ నుంచి మన పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా మన పట్నాయక్ గారు, నవీన్ పట్నాయక్ గారు స్వయంగా హాజరు కాలేకపోయినా వర్చువల్గా ఆయన కూడా మాట్లాడారు. ఇది చాలా అన్యాయము, ఇలా కనుక జరిగితే చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే మాట వాస్తవం అని చెప్పి ఆయన కూడా అంగీకరించి ఆయన కొన్ని సూచనలు చేశారు. తొందరపాటు చర్యలు వద్దు అని చెప్పి కేంద్రానికి ఆయన ఒక అప్పీల్ కూడా చేశారు. అక్కడ చాలా తీర్మానాలు కూడా ఆ సమావేశంలో చేశారు. దీనికి ఒక పగడ్బందీ వ్యూహాన్ని తయారు చేయడానికి హైదరాబాదులో మరొకసారి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్, అంటే దీన్ని ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటైంది కనుక ఇంకా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ససేమెరా అని ముందుకు సాగిపోయేలాగా ఉంటే మనం ఏం చెయ్యాలా, ఈ కూటమి ఏం చెయ్యాలా, లేకపోతే ఈ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేయాలనే దాని మీద అక్కడ నిర్ణయాలు తీసుకుంటారనేది మనకు చూస్తున్నాం ఈ విషయం. ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత హడావుడి చేస్తుంది అనే ప్రశ్న కూడా మనకి ఉద్భవిస్తుంది. దక్షిణాదిలో ఇందాక మనం చెప్పుకున్నట్టే దక్షిణాదిలో కాలు పెట్టాలంటే, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా కొనసాగించాలంటే దాదాపు ఉత్తరాదిన లేకపోతే పశ్చిమాన కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాలను కూడా తమ ఖాతాల్లో వేసుకున్న భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్డీఏ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలను ఎందుకు మనం సాధించలేకపోతున్నాము, దక్షిణాది రాష్ట్రాల తాలూకు హవా ఎందుకు మనం తగ్గించలేకపోతున్నాం దాని మీద సీరియస్గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. సొంతంగా ఎదిగి దక్షిణాది రాష్ట్రాల తాలూకు ప్రాభవాన్ని తగ్గించగలిగితే కానీ శాశ్వతంగా, ఒక విధంగా చెప్పాలంటే శాశ్వతంగా ఇక భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టే వచ్చి ఇలా పోతున్నది. రాహుల్ గాంధీ దేశం మొత్తం మీద తిరిగినా కూడా మొన్న ఈ మధ్య సీట్లు అయితే పెరిగినాయి కానీ మరీ టగ్ ఆఫ్ వారు లేకపోతే దీని అంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎదిగినట్టు కనిపించలేదు. సో దీంతో ఈ బలహీనతను, అంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలహీనతను దృష్టిలో ఉంచుకొని ఇదే సరైన సమయం. ఇప్పటికే మనం 3 సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. ఈసారి కూడా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇంకా అది మనం శాశ్వతంగా ఉండిపోతాం. అంటే ఆల్మోస్ట్ ఏకపార్టీ విధానమే మన దేశంలో వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు సంతోషంగా ఉంటే అది ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా ఫెడరల్ విధానానికి ప్రమాదకరమైన డెవలప్మెంట్ లాగా ఉంటుందని చెప్పి మొన్న సమావేశంలో మాట్లాడిన వాళ్ళందరూ, ముఖ్యంగా యంగ్ టర్క్ లాగా కేటీఆర్ చాలా మంచి సూచనలు చేశారు. ఇప్పటికే మనం బాంచన్ కాల్మక్తా లాంటి బానిస పాలనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదనుకుంటే అది చేసేస్తుంది, ఏ బిల్ని అయితే ఆ బిల్ని యాక్సెప్ట్ చేస్తుంది, మనం దేన్ని కాదనలేకపోతున్నాం. అందుకని అట్లీస్ట్ రాజకీయ విభేదాలు, సైద్ధాంతిక విభేదాలు పూర్తిగా మరిచిపోయి అందరూ ఏకతాటి మీదకు వచ్చేసి మనము
ఈ ఈ విధానాన్ని అడ్డుకోలేకపోతే ఇక మనకి భవిష్యత్తు అనేది ఉండకుండా పోతుందని చెప్పి ఆయన మంచి సూచనలు చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ముఖ్యమైనది. ఎంత ముఖ్యమైనదంటే ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో తొలిసారి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది జనతా పార్టీ పేరుతో. వచ్చినప్పుడు అదే మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు మనకున్న 42 పార్లమెంటరీ సీట్స్లో ఒక్క సీటు మాత్రమే జనతా పార్టీకి వెళ్ళింది. 41 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీని మళ్ళీ మన రాష్ట్రంలో గెలిపించారు. చాలా విచిత్రమైన ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేది అప్పట్లో పెద్ద దుమారం లేకపోయింది. మళ్ళీ ఆ ఒక్క సీటు కూడా జనతా పార్టీకి వెళ్ళిన ఒక్క సీటు కూడా ఈ దేశానికి మన రాష్ట్రం నుంచి రాష్ట్రపతిని అందించింది. నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి గారు ఆ ఒక్క సీటే. సో అలాంటి ప్రత్యేకత ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ డీలిమిటేషన్ విషయంలో అధికారికంగా ఇప్పటిదాకా ఏమాత్రం స్పందించలేదు. బహుశా ఎన్డీఏలో భాగస్వామి కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి మన కళ్యాణ్ గారు కానీ ఏం మాట్లాడలేదు. రిప్రజెంటేషన్ కూడా లేదు. మన ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ లేదు. కాస్తో కూస్తో ఏదో గుడ్డులో మెల్లాలన్నట్టుగా జరిగిన ఒక అంశం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రధానికి ఒక లేఖ రాశారు డైరెక్ట్గా. డీలిమిటేషన్ వల్ల తప్పనిసరిగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, సామరస్యం అదే ఫెయిర్ డీలిమిటేషన్ జరిగితే తప్ప మాకు న్యాయం జరగదు అని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రధానమంత్రికే, అంటే ఎన్నికల కమిషన్ కాకుండా ప్రధానమంత్రికే లేఖ రాయటం అనేది కాస్తంత ఊరటనిచ్చే అంశం ఆంధ్రప్రదేశ్ నుంచి. మొన్న జరిగిన చెన్నైలో జరిగిన సమావేశాల్లో కూడా దీని ప్రస్తావన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సమావేశానికి హాజరు కాకపోయినా అతను మాత్రం తన తాలూకు వైఖరిని పూర్తిగా స్పష్టం చేశారు. ప్రధానమంత్రికే ఏకంగా లెటర్ రాశారు అని చెప్పి కనిమొళి ప్రకటన చేశారు అక్కడ. సో మన రాష్ట్రం నుంచి అధికారికంగా అంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రాతినిధ్యం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ ఈ డీలిమిటేషన్ ఇప్పుడు జరగడానికి అంగీకరిస్తుందా, వాళ్ళ వైఖరి ఏంటి అని ప్రశ్నలు కూడా అక్కడ వచ్చినాయి. మొత్తానికి ఇప్పటిదాకా అయితే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి అంటే కూటమి ఏర్పాటులో కీలక భూమిక వహించిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అంశం మీద నోరు విప్పలేదు. అంటే బహుశా దీని మీద కూడా నెక్స్ట్ హైదరాబాద్లో జరిగే సమావేశంలో మరి ఏమైనా వాస్తవాలు మాట్లాడతారేమో అని చెప్పి ఒక ప్రతిపాదన అయితే ఉన్నది. మొన్న చెన్నైలో జరిగిన సమావేశాల్లో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమయ్యింది. ఇది కనుక నిజంగానే జరిగితే దక్షిణాది రాష్ట్రాలు ఊసే ఉండదు, ఇంకా చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. ఇదంతా అబద్ధం, కావాలనే ఈ కూటమంతా వీళ్ళందరూ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటై భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు, ఇది దుష్ప్రచారమే తప్ప వాస్తవం లేదు అని చెప్పి ఆయన చెప్పారు. అంటే మరి భారతీయ జనతా పార్టీ స్టాండ్ అలాగే ఉంటుందని మనం భావించాలా, లేకపోతే నిజంగానే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగపోవట్లేదని చెప్పి భావించాలనేది వాళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలతో కాస్తంత కన్ఫ్యూజన్ మాత్రం క్రియేట్ అయింది. సో ఇక్కడ ఇప్పటికే భాష విషయంలో బలవంతంగా మా మీద హిందీని రుద్దుతున్నారు అని చెప్పి ఒక వాదన నడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అంశంగానే మారే అవకాశం కనిపిస్తోంది. మనం చేసిన తీర్మానాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒకటి వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఇప్పుడు కరెక్ట్ సమయం, ఇది సరైన సమయమే డీలిమిటేషన్ చేయడానికి అని కనుక ప్రజల్లో ఉన్నారు. ఇది ఏ ప్రాతిపదిక మీద చేస్తారు? జనాభా లెక్కలు తీస్తే, అంటే సెన్సస్ కనుక తీసుకుంటే, ఎప్పుడో జరిగిన సెన్సస్ని ఇప్పుడు తీసుకుంటే ఆ జనాభా ప్రాతిపదిక మీద చేస్తే లాస్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో విరుద్ధమైన అంశం ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ. అంటే ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రాతిపదిక ఏంటి? ర్యాండమ్లో చేస్తారా, లేకపోతే విస్తృతంగా నియోజకవర్గాల వారీగా కొంతమందిని తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటారా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టే మనకు. ఏదేమైనా ఇప్పుడు డీలిమిటేషన్ కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవటం అనేది మాత్రం ఖాయం. అదే కేంద్ర ప్రభుత్వానికి కావాలి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఉంది. అంటే ఎన్డీఏ రకరకాల పార్టీల సమన్వయంతో పాలన సాగిస్తుంది. అలా కాకుండా ఏకంగా ఏక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీయే బాగా బలం పుంజుకుని తనే సొంతగా పాలన చేయటం, లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి ఈ
పావులు కదుపుతుందేమో అనే ఒక ఆలోచన కూడా చాలామంది చేస్తున్నారు. ఏదేమైనా డీలిమిటేషన్ అనేది ఇప్పుడు పరిస్థితులు ప్రమాదకరమైన అంశంగా అయితే మనం భావించాలి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వము ఏది అనుకుంటే అది సాధిస్తూ చేస్తూ వచ్చింది. దీన్ని కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెషర్ను తట్టుకోలేక వెనక్కి వెళ్తుందా లేకపోతే ముందుకే సాగుతుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇది డీలిమిటేషన్ ప్రమాద హెచ్చరికకి సంబంధించిన విశ్లేషణ. మీరు దీంతో ఏకీభవిస్తారని నమ్ముతూ మళ్ళా వచ్చేసారి మరొక ముఖ్యమైన అంశం మీద మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ.